ఈ వీడియోలో కనకదుర్గాదేవి ఆలయ విశేషాలు. ఆలయానికి వెళ్ళే మార్గంలో పెద్ద పెద్ద కొండలు, వీటిని దాటుకొని మనం అమ్మవారి దర్శనానికై మెట్ల మార్గాన్ని చేరుకున్నామండి. ఇవే ఆలయ మార్గపు మెట్లు. నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి పడవ ప్రయాణం వీలుగా ఉంటుంది. కేవలం 9 రోజులు మాత్రమే షిప్ యార్డ్ మేనేజ్మెంట్ మనకి బోట్ ప్రయాణానికి అనుమతిని ఇస్తుంది అండి. మిగతా సంవత్సరం అంతా కూడా మనం ఇలా మెట్ల మార్గం వైపు కానీ, ఈ సైడ్ కార్స్ వచ్చే మార్గం అండి, అలా కూడా కొండని ఎక్కవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళగా మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది. విశాఖపట్నంలోని సాగరగిరి కొండపైన వెలసిన అమ్మవారు, ఎంతో శక్తివంతమైన కనకదుర్గాదేవి ఆలయం. రోడ్ మార్గం ఇట్లా ఉంటుంది అండి. సిండియా రోడ్ వెళ్ళే మీదుగా, అంటే మల్కాపురం సిండియా రోడ్ ఆనుకొని మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లేఅవుట్ వైపుగా వస్తే ఇలా కొండ ఒకవైపు, మనకి పక్కన సాగరం అంటే జల ప్రవాహం, సముద్రం ఉంటుంది అండి. ఇక్కడ ఈ సైడ్ షిప్స్ అనేవి ఉంటాయి. మనకి నౌకాదళం మరమ్మతులు జరుగుతూ ఉంటాయి అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లేఅవుట్ దాటుకొని మనం కొంచెం ముందుకు వెళితే ఈ దారి అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇటువైపుగా బస్సెస్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు అండి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా టెంపుల్తో పాటు వెళ్ళే మార్గం అంతా కూడా మనకి ప్రకృతి పరంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మనమైతే కొండపైకి చేరుకున్నాము. ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి. రావి చెట్టు కింద శివలింగం ప్రతిష్ఠించారు. ఇదే మనకి ఆలయం పైకి వెళ్ళే మార్గపు మెట్లు. అటువైపుగా మనం కొండ కింద నుంచి ఇందాక మెట్లు ఎక్కాం కదండి, ఆ సైడ్ ఆర్చ్ ఎంట్రన్స్లో మనకి ఇట్లా ఉంటుంది. సో ఇదంతా చూడండి ఎంత బాగుందో. పిల్లలకి అనుగుణంగా మనకి పార్క్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి అమ్మవారిని చేరుకునే అసలైన మెట్లు మాట. అంటే కొండపైకి ఎక్కిన తర్వాత మరికొన్ని మెట్లు. ఆలయానికి మనం వెళ్ళిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఇంకొన్ని ఆలయాలు ఉంటాయండి. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. చక్కగా దర్శనం కూడా చేసుకుందాము. వర్షం అయితే వస్తుంది అండి. శుక్రవారం వెళ్ళాము. ఆ రోజు అమ్మవారికి విశిష్టమైన రోజు కదండి. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా, ప్రకృతి పరంగా, ప్రశాంతంగా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆలయం దగ్గర ఉన్న విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటున్నాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనకి అభిషేకానికి వీలుగా చక్కగా మండపంలాగా కట్టి శివలింగం అయితే ప్రతిష్టాపన చేశారండి. స్వామివారికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కదా. చక్కగా మనం ఇక్కడ జలాభిషేకం చేసుకోవచ్చు. మనకి కొండపైన వాటర్ కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా ట్యాప్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుందండి. భక్తులు ప్రశాంతంగా అభిషేకం చేసుకోవచ్చు. ఎలాంటి రష్ లేకుండా అయితే మనం ఈ కొండపైన ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చండి. మీరు చూసిన పసుపు రంగులో ఉన్న గుడులు, గోపురాలు ఇవన్నీ కూడా ఏమిటంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న అమ్మవార్లను సాగరగిరి కనకదుర్గాదేవి గర్భాలయం చుట్టూ ఉండేటట్టుగా చాలా చక్కగా నిర్మించారండి. ఈ తల్లి కామేశ్వరీ దేవి, గౌహటి నీలాచలగిరి పైన వెలసిన కామాఖ్యాదేవి. ఆ తల్లి సతీదేవి గర్భగృహం ఇలా వెలసినది. ఉత్తరప్రదేశ్లో వెలసిన మాధవేశ్వరీదేవి. ఆ తల్లి సతీదేవి చేతి వేళ్ళు పడినవి మాధవేశ్వరీదేవిగా కొలుస్తున్నాము. గంగా యమున సరస్వతి సంగమం, త్రివేణి సంగమం దగ్గరలో ఈ అమ్మవారి శక్తిపీఠం వెలసినది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురమునందు పురుహూతికాదేవి,
వెలసారు. కాకినాడ జిల్లాలో ఈ అమ్మవారు ఉన్నారండి. అమ్మవారి ఎడమ చేతి భాగం అక్కడ పడినట్టు శాస్త్రం చెబుతుంది. భక్తులు విశ్వాసంతో అమ్మవారిని పురుహూతికాదేవిగా కొలుస్తారు. ఆలయ ప్రాంగణం సాగరగిరి కనకదుర్గాదేవి ఆలయం ఇలా ఉంటుంది అండి. కొండపైకి ఎక్కగానే ఎంతో ప్రశాంతంగా మనకి పెద్ద పెద్ద చెట్లు, వేప రావి కలిపిన చెట్టు నీడన మనకి జంట నాగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారండి. శక్తి పీఠాల నడుమ మనకి సాగరగిరి కనకదుర్గాదేవి గర్భాలయ దర్శనం ప్రశాంతంగా చేసుకుందాము. అమ్మవారి దర్శనం ఎంతో శక్తివంతమైన అమ్మవారండి. మనకి నవరాత్రుల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. కొండపైకి రావడానికి మనకి పడవ ప్రయాణం మీదుగా భక్తులు వస్తూ ఉంటారు. తరువాత అన్నదానం, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయండి. ఆలయ కమిటీ అన్నీ కూడా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అమ్మవారి దర్శనం అయితే అందరికీ జరుగుతుంది. దయచేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని అందరూ నమస్కరించాలని కోరుకుంటున్నాము. జై శ్రీ దుర్గా భవానీ, జై అంబికా ఆదిపరాశక్తి నమోస్తుతే, జై కనకదుర్గాదేవి నమోస్తుతే, పాహి పాహి రక్ష రక్షమాం. ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో మహాకాళిగా, చాముండిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు సతీదేవి పై పదవి ఇక్కడ పడినట్టు భక్తుల విశ్వాసం. ఈ గుడి ఎంత చక్కగా నిర్మించారంటే అండి, ఇలాగా గోపురాలు కట్టి శక్తి స్వరూపిణి రూపాలను ప్రతిష్ఠించారు. అద్దం వేశారండి. ఇలా ఉన్నది గుడి మొత్తము. జైపూర్ ఒడిశాలో ఉన్న గిరిజాదేవి ఆలయం చాలా సేక్రెడ్ ప్లేస్గా మనం అయితే కొలుస్తాము అండి. సతీదేవి నాభి ఇక్కడ పడినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మాణిక్యాంబాదేవి శక్తిపీఠాలలో ద్రాక్షారామంలో వెలిసిన మాణిక్యాంబ తల్లి. ఆ తల్లి సతీదేవి ఎడమవైపు చీక్ దవడ భాగము ఇక్కడ పడినట్టు భక్తుల విశ్వాసం అండి. శక్తిపీఠాలలో ఇంకొక దైవం వైష్ణవీదేవి. జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతాలపై వెలసిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల ప్రతిరూపమైన ఆదిశక్తి స్వరూపిణిగా మహావైష్ణోదేవిగా వెలసిన క్షేత్రం. ఈ తల్లి గయాలో వెలసిన మాంగళ్య గౌరీదేవి. సతీదేవి హృదయం ఇక్కడ పడినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వమంగళాలను ప్రసాదించే మాంగళ్య గౌరీదేవి. అమ్మవారికి అర్చన అయితే చేయించాము. ఇలా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి మనస్ఫూర్తిగా అర్చన చేయించుకునే భాగ్యం దక్కింది భక్తులందరికీ కూడా. ఈ వీడియో ద్వారా ఆలయ ప్రాంగణం, వెళ్ళే మార్గము మరియు ఆలయ ప్రాంగణంలో ఉన్న కొన్ని దేవాలయాల దర్శనం చక్కగా జరిగింది అని విశ్వసిస్తున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. కామేశ్వరి దేవి ఆలయం కూడా మనకి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉంది అండి. శివుని దర్శనం ఇంకా మరికొన్ని ఆలయ విజువల్స్ కోసం ప్రీవియస్ వీడియో చూడగలరు. మల్కాపురం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ దాటి ఇలా ముందుకు వస్తే మనం సాగరగిరి కొండను అయితే చేరుకుంటామండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.